ఆ దేవునితో సహవాసం మీకు కావాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి. కానీ మనం ఎక్కడ పరిశుద్ధంగా ఉంటాం? చర్చిలో ఉంటాం. ఇంకెక్కడ పరిశుద్ధంగా ఉంటాం? మహా అయితే ఇంట్లో ఉంటాం. ఎక్కడ పరిశుద్ధత? దేవుడు అడిగిన పరిశుద్ధత 4 గోడల మధ్య ఉన్న సంఘంలో కాదు. దేవుడు అడిగిన పరిశుద్ధత నలుగురు మధ్య నువ్వు సంచరిస్తున్నప్పుడు ఉండే పరిశుద్ధత. వారంలో ఆదివారం పరిశుద్ధత కాదు ప్రభు అడిగింది, మిగిలిన 6 రోజుల పరిశుద్ధత ప్రభు అడుగుతున్నాడు. అది ఎలా ఉండాలి అని అంటే, నువ్వు పని చేసే దగ్గర పరిశుద్ధత, నీ వంటగదిలో పరిశుద్ధత, నీ ఉద్యోగాల్లో పరిశుద్ధత, నీ కాలేజీ సర్కిల్ ఏదైతే ఉందో నీ స్నేహితుల మధ్య పరిశుద్ధత. కొంతమంది యవనస్తులు యూత్ క్రిస్మస్లు ఎక్కువ జరుగుతాయి కదా, యూత్ క్రిస్మస్లు బాగా చేసి అందరు కదా, కొంతమంది చాలా బాగా జరిగిందిరా, వరిచి పదరగొట్టేశాడు అన్న వచ్చి మెసేజ్ కూడా ఇంకా చాలా బాగా చెప్పాడు, కార్యక్రమాలు బాగా జరిగే, పెద్ద స్టార్ పెట్టమని వీళ్ళందరూ ఈ డిస్కషన్ బార్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. బార్లో కూర్చుని ప్రభు కొరకు క్రిస్మస్ బాగా జరిగిందట. అంటే క్రిస్మస్లోన పరిశుద్ధత, మీటింగ్స్లోన దేవుడు చూసే పరిశుద్ధత. ఆదివారం పాటలు పాడి సోమవారం బీర్లు లాగేసి యవనస్తులు ఉన్నారు తెలుసా. ఇక్కడ ప్రార్థన చేసి బైబిల్ ఉండిపోయిన చేతిలో లేకపోతే నీ సంఘం చెప్తానని ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా. ఇక్కడ ప్రార్థన, ఇక్కడ పాటలు, ఇక్కడ ప్రసంగాలు, ఇవన్నీ దేవునికి నచ్చాలంటే సూత్రం ఏంటో తెలుసా? నీ 6 రోజుల లైఫ్ బాగుంటేనే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. బయట నీ బ్రతుకు బాగుంటేనే నువ్వు పాడే పాట దేవునికి నచ్చుద్ది, నేను చేసే ప్రసంగం దేవునికి నచ్చుద్ది. ఇది లేకుండా ఇక్కడికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తానంటే వేస్ట్ మీ టైం. అవమాటం లేకుండా చెప్తున్నా, మీ టైంను వృధా చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకలా బయట ఒకలా ఉంటే ప్రభుకి అవసరం లేదు.